హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే మన వీడియో అయితే మందార పువ్వులతో అయితే స్టార్ట్ చేశాను. చూసారా ఎంత అందంగా ఉన్నాయో పువ్వులు. చాలా పెద్ద సైజు, చాలా బాగా వస్తాయి అన్నమాట. కాకపోతే ఏమవుతుందంటే ఉడతలు అస్సలు పువ్వులు రానివ్వట్లేదు. ఇలా మొగ్గలు రావడమే తరువనమాట, తినేస్తున్నాయి. ఇక్కడేమొచ్చి అడేనియం పువ్వులు చూసారా ఎంత బాగుందో, మంచి కలరు. ఇవి పూచినాక ఒక 2 రోజుల వరకు ఇలా మంచి పింక్ కలర్లో ఉంటుంది. ఆ తర్వాత ఇలా అయితే కలర్ ఫేడ్ అవుతుంది అనమాట. ఇదైతే ఒకే ఒక్క మొక్క ఎన్ని బ్రాంచ్లా వచ్చేసిందో చూడండి. ఇదైతే నేను విత్తనాలతోనైతే నాటుకున్నాను అనమాట. అలా విత్తనాలు వేస్తే వచ్చేస్తుంది. ఎన్ని బ్రాంచ్లు వచ్చేస్తాయో. పువ్వులు అయితే చాలా బాగా వస్తాయి. ఇక్కడైతే బీరతీగలు అయితే పెట్టుకున్నాను. సరే ఎంత హెల్దీగా అయితే ఎదుగుతుందో. ఇంకే వంకాయ మొక్క కోసం అయితే అసలు చెప్పనవసరమే లేదనమాట. రెగ్యులర్గా మన వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుసు అసలు ఈ మొక్కకి ఎన్ని కాయలు అనేది వస్తుందో. ఇవన్నీ కూడా ఇంకా ఎదుగుతున్నాయి. ఇది ఎంత ఎదగడానికి అయితే ఇంకా కొంచెం టైం పడుతుంది. అలాగే ఇక్కడైతే ఈ బీర మొక్కకి చూసారా ఫస్ట్ కాయ అయితే వచ్చేసింది. ఎంత మంచి సైజ్ అయితే ఉందో ఈ కాయ. ఇవి నాటు బీరకాయలు కదా, పిండి కూడా ఎంత లావుగా అయితే వస్తుందో. నేను లాస్ట్ టైం కూడాను ఈ బీరకాయలు అయితే వేసాను, చాలా లావుగా అయితే అవుతాయి అన్నమాట. ఇదేమోంచి ఇంకొక విత్తనం, ఇవేమో ఇలా సన్నగా వస్తున్నాయి బీరకాయలు అయితే. ఈరోజైతే మన గార్డెన్లో నేను చేసుకునే పనులతో పాటు ఇది హార్వెస్ట్ కూడా అయితే చేసుకున్నానండి. ఇదైతే కాకరకాయ, నేనైతే విత్తనాల కోసం అనేసి ఇలానే ఉంచేసాను. సరే ఎంత బాగుందో, కాకరకాయ పండయ్యాక ఎంత అందంగా కనిపిస్తుంది కదా, మంచి ఆరెంజ్ కలరు. ఇంకా ఈ వీడియో అయితే ఇంతగా కొంచెం ముందుదే అండి. నేను వీడియోస్ అయితే ఈ మధ్యనంతా కొంచెం హెల్త్ బాగోకైతే ఏమీ పోస్ట్ చేయలేదు కదా. ఇదైతే కొంచెం ముందు వీడియోనే ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. తాల్పాకు చూసారా ఎంత హెల్తీగా ఉందో. ఇంకా నేనైతే రోజు బియ్యం కడిగిన నీళ్ళు అన్నీ కూడాను ఇలాగా కలెక్ట్ చేసుకొని ఉంచేసి మొక్కలకైతే ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను డైల్యూట్ చేసుకొని. తరచూ అయితే బియ్యం కడిగిన నీళ్ళు అయితే అస్సలు మారేయకుండా అంతా కూడా నేను ఇలాగా మొక్కలకైతే ఇస్తూ ఉంటాను. ఇక ఎండలు అయితే ఎక్కువగా వస్తుంది కదా, ఇంకా బియ్యం కడిగిన నీళ్ళు అయితే వేస్తున్నాను అనమాట మొక్కలకి. ఇంకా ఈ గోరుచిక్కుడు మొక్క కూడా చూసారా చాలా బాగా వస్తున్నాయండి. మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ని, అలాగే మనం పప్పులు కడుక్కున్న, ఇలా బియ్యం కడుక్కున్న నీళ్ళు కూడా అస్సలు వేస్ట్ చేయకుండా అన్నీ కూడా ఇలాగా మొక్కలకి ఇస్తూ ఉంటాను. ఇక ఎండకైతే చాలా వరకు మొక్కలన్నీ కూడా ఇలా ఆకులు ఎండిపోతున్నాయి. ఇవి కూడా అలాగా తీసేస్తున్నాను అనమాట. ఇంకా నా దగ్గర అయితే గార్డెన్లో వచ్చిన వేస్ట్ ఉంటుంది కదా, ఎండుటాకులు, అవి ఇంకా కిచెన్ వేస్ట్ కూడా ఉంది. వాటిని అయితే నేను మొక్కలకైతే ఈ విధంగా పెడుతూ ఉంటాను అనమాట. మొక్కల దగ్గర ఇలాగా 5 లీటర్స్ ఆయిల్ క్యాన్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఇలాగా సగానికి అయితే కట్ చేసేసుకున్నాను. మన ఎండుటాకులు, గార్డెన్లో ఉండే ఎండుటాకులు, అలాగే మన కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, ఇదంతా కూడా ఈ డబ్బాలోనే కవర్ చేసి పెట్టేస్తాను అనమాట. ఇలా పెట్టేయడం వల్ల మనకి కిచెన్ వేస్ట్లో నుంచి వచ్చే లిక్విడ్స్ అన్నీ కూడా మొక్కకి వెళ్తుంది. అలాగే మనకి ఈ డబ్బాలోనే మంచిగా కిచెన్ వేస్ట్ అనేది కూడా, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కూడా రెడీ అవుతుంది అనమాట. ఇదంతా ఇలాగా ఫుల్గా కవర్ చేసేసుకున్నాక పైన అయితే మట్టితోనే కవర్ చేసేసుకుంటాను. ఇలా మట్టితో కవర్ చేసేసుకోవటం వల్ల మనకి ఈగలు ఏమీ, దోమలు, అలాగే కిచెన్ వేస్ట్ వాసన అయితే వస్తుంది కదా, ఎలాంటి స్మెల్ లేకుండా మనకైతే ఇక్కడ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ రెడీ అయిపోతుంది. వీటి నుండి వెళ్ళే లిక్విడ్స్ అంతా కూడా మొక్కకి మంచిగా బలాన్ని అయితే ఇస్తుంది. ఇకైతే ఈ డబ్బాలో మళ్ళీ మనం ఏదైనా చిన్న చిన్న మొక్కలు కూడా పెట్టుకోవచ్చు అనమాట. మనకి ఇందులో కంపోస్ట్ రెడీ అయిపోయాక ఇలా ఆయిల్ టిన్స్ని కూడా నేనైతే ఇలాగే యూస్ చేస్తూ ఉంటాను ఎక్కువగా. పైన అయితే మళ్ళీ వాటర్ని అయితే వేసుకోవాలి, కొంచెం తడి ఉండాలి కదా. నేనైతే బియ్యం కడిగిన నీళ్ళు అయితే వేస్తున్నాను.
చిన్న చిన్న డబ్బాల్లో, అలాగే మనం వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, 2 లీటర్స్ వాటర్ బాటిల్స్ అలాంటివి, అలాంటి వాటిలో కూడాను ఇలానే ఎక్కువగా పెడుతూ ఉంటాను. మనం ఇలా డబ్బాల్లో పెట్టడం వల్ల ఏంటంటే కిచెన్ వేస్ట్ వచ్చే వాటర్ అంతా కూడా లిక్విడ్స్ ఉంటాయి కదా, అవి మట్టిలోకి వెళ్ళి మనకి మనం మొక్క మొదల దగ్గర పెట్టాం కదా, మొక్క అయితే చాలా హెల్దీగా అయితే పెరుగుతాయి అన్నమాట. ఇదైతే బీరకాయనైతే హార్వెస్ట్ చేసేసుకున్నానండి. ఇదైతే ఫస్ట్ కాయ, చాలా మంచి సైజ్ అయితే వచ్చిందనమాట. అది పెట్టిన తర్వాత వచ్చిన ఫస్ట్ కాయ. అలాగే ఇక్కడ కూడా ఇంకొకటి ఉంది, ఇది కూడా కట్ చేసేస్తున్నాను. మనం మొక్కలు వేసాక ఆ కాయలు వచ్చి మనం హార్వెస్ట్ చేసుకుంటే చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుందండి. అందుకే నేను వచ్చినవి కొంచెమైనా కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఇక్కడైతే కొన్ని టమాటాలు అయితే పండుతున్నాయి, ఇవి కూడా అయితే హార్వెస్ట్ అయితే చేసేస్తాను. ఇవంతా కూడాను ఇలాగ కిందకి బరువుగా ఉండడం వల్ల కిందకి అన్ని పడిపోయాయి అనమాట. ఈ మధ్య అయితే నా వీడియోస్ అయితే చాలా లేట్గా అయితే వస్తున్నాయండి. కొంచెం హెల్త్ అయితే బాగాలేదు, ఏదో నా ఫోన్ కూడా పాడైపోయింది అనమాట. ఇంకా వీడియోస్ అన్నీ కూడాను అలానే ఉండిపోయింది పోస్ట్ చేయకుండా. ఇంకా ఇక్కడ నుంచి రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా ఈ టమాటాలన్నీ కూడా కొంచెం పచ్చిగా ఉన్నా కూడా తెంపేస్తున్నాను. అంటే కాయలు చాలా ఎక్కువగా వచ్చేసాయి. మనం త్వరగా తెంపేసుకుంటే మిగతా వాటికి పండడానికి అయితే బాగుంటాయి కదా అనేసి. ఇంకా ఈ టమాటా కాయలతో అయితే పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. చట్నీలోకి, మనం రైస్లోకి అయినా కూడా చాలా బాగుంటుంది. చూసారా, కాయలన్నీ కూడా ఇటువైపుకి ఇలాగా వాలిపోయాయి అనమాట. ఒక్క బరువు అయిపోయి మొత్తం కూడాను సైడ్కి ఇలాగా వాలిపోయి ఉన్నాయి. టమాటాలు అయితే చాలా ఎక్కువగానే వస్తున్నాయి, కాకపోతే సైజ్ అయితే కొంచెం తగ్గింది. అయినా సరే ఏమి వచ్చినా కూడా ఆర్గానిక్వే కదా మరి. ఈ టమాటాలు అయితే మనం చాలా సింపుల్గా పెంచేసుకోవచ్చండి. అసలు ఇన్ని మొక్కలు అయితే నేను వేయనే లేదు. ఇలా మొక్కల కోసం అయితే ఈ మడిని రెడీ చేసి ఉంచుకున్నాను. ఇందులో అయితే ఇలా విత్తనాలు పడి మొత్తం అన్ని కూడాను మనకి ఇలాగా టమాటా మొక్కలు అయితే వచ్చేసింది. ఎలానో వచ్చాయి కదా అనేసి నేను ఇందులోనే ఇలానే ఉంచేస్తాను అనమాట. మనకైతే ఇప్పుడు ఇన్ని కాయలు అయితే ఇస్తుంది. మనం గార్డెనింగ్ స్టార్ట్ చేసాక ఒకేసారి ఎక్కువగా కాయగూరలు అయితే మనకి ఏం వచ్చిన అవసరం లేదండి. కొంచెం కొంచెం వచ్చినా కూడా చాలా సాటిస్ఫైయింగ్గా అయితే ఉంటుంది. ఇంకా ఈరోజు అయితే చూడండి, మనకి ఈ బీరకాయలు టమాటాలు అయితే హార్వెస్ట్కి అయితే వచ్చేస్తాయి. ఇంకా ఈ బీరకాయలతోనే మంచిగా కూర అయితే వండేసుకుంటాను. చాలా టేస్ట్గా ఉంటాయండి మనం ఆర్గానిక్గా పెంచుకొని వాటితో వంట చేసుకుంటే. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.